చేసేది పోలీసు ఉద్యోగం. దొంగలను పట్టడమే ఉద్యోగం అనుకోరు. జనం కోసం, జనం మేలు కోసం ఎప్పుడూ ముందుంటారు. ఫ్యాక్షన్ హత్యలతో ఎప్పుడూ ఉద్రిక్తంగా ఉండే ఓ గ్రామాన్ని దత్తత చేసుకున్నారు. తన వల్ల ఎవరికైనా కాస్త మేలు జరుగుతుంది అనంటే దేనికైనా రెడీ అంటారు. అంధుల కోసం ఏమైనా చేద్దామనుకున్నారు. మనసులో పాట పుట్టింది. స్వరం విప్పారు. నేత్రదానం చేయండి అంటూ గానం చేశారు. ఇప్పుడు ఆ పాట సోషల్ మీడియాలో ఫుల్ స్వింగ్లో ఉంది. ఆ పాట రాసింది, గానం చేసింది ఎవరో కాదు, కర్నూలు జిల్లా ఎస్పీ ఆర్కే రవికృష్ణ. అందమైన అమ్మాయి కొంటె కళ్ళ అబ్బాయి, అందమైన అమ్మాయి కొంటె కళ్ళ అబ్బాయి, జై 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 జై. కంటిని దానం చేయి, నీ కళ్ళను దానం చేయి, నీ చూపును దానం చేయి, జై 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 జై. ఎవరేమన్నా ఏమనుకున్నా మట్టిలో కలిసే నీ కళ్ళని సమాజానికి ఇచ్చేయి, 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 జై 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 జై. నువ్వు చూసిన అందమైన పువ్వు, కమ్మనైన నవ్వు, పారేసల ఏరు మరో గుండెకు చూపేందుకు, జై 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 జై. ఎవరేమన్నా ఏమనుకున్నా మట్టిలో కలిసే నీ కళ్ళని సమాజానికి ఇచ్చేయి, కన్న తల్లికి జన్మభూమికి నీ కంటిని మరణంగా ఇచ్చేయి. చదువు చెప్పిన బడి పంతులకి, అన్నం పెట్టిన రైతన్నలకి నీ కళ్ళని కానుకగా ఇచ్చేయి. ఎవరేమన్నా ఏమనుకున్నా మట్టిలో కలిసే నీ కళ్ళని సమాజానికి ఇచ్చేయి, 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 జై 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 జై. మంచిని పెంచే, చెడ్డను త్రుంచే, చూపును పంచే చేయి. తీవ్రవాదుల దేశద్రోహుల కళ్ళను తెరిపించేందుకు నీ కంటిని దానం చేయి, జై 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 జై. అందమైన అమ్మాయి చేయి, కొంటె కళ్ళ అబ్బాయి చేయి, అందమైన అమ్మాయి చేయి, కొంటె కళ్ళ అబ్బాయి చేయి, జై 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 జై. కరుడు గట్టిన గుండెల్లో నీ కరుణను నింపై, వెలుగులు చూడని కళ్ళల్లో నీ వెలుతురు నింపై, జై 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 జై. ప్రజలకు అందుబాటులో ఉండి మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టడమే తమ లక్ష్యమని కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ అన్నారు. పోలీసులకు ప్రజలకు మధ్య మంచి సంబంధాలు ఉండేలా చేయడానికి తాను ప్రాధాన్యతనిస్తానని, కంటి చూపు లేని వారిని ఆదుకోవాలని తాను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. అందుకోసం యువతీ యువకుల్లో స్ఫూర్తిని నింపడానికే తాను పాట రాసి గానం చేశానని అంటున్న ఎస్పీ రవికృష్ణతో మా కర్నూలు కరస్పాండెంట్ లోకేష్ ఫేస్ టు ఫేస్. నేత్రాలను దానం చేయండి, మరణంలోనైనా జీవించండి అంటూ తన సొంత పాటలతో లక్షలాది మందికి అవగాహన కల్పించే విధంగా జిల్లా ఎస్పీ రవికృష్ణ గారు ఒక వినూత్న ప్రయత్నం చేశారు. అసలు ఈ ప్రయత్నం చేయడానికి గల కారణం ఏంటో వారి మాటల్లోనే విందాం. ముఖ్యంగా ఈ అవగాహన కల్పించే విధంగా ఒక స్పీచ్ ద్వారానో లేదంటే ఒక మీడియా ద్వారానో అవగాహన కల్పించవచ్చు. అది మీరు ఒక పాప్ సాంగ్ని సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణం ఏముందంటారు?
ప్రధానంగా ప్రతి పండక్కి నూతన సంవత్సరం సందర్భంగా ఇంకా ఇతరత్ర ఫంక్షన్లో కూడా మేము ఇక్కడ అందరూ పాఠశాల ఉంది, అక్కడ పిల్లలతో గడపడం మా కుటుంబ సభ్యులతో. అంధ విద్యార్థులు మాకు బాగా దగ్గరయ్యారు. చూపు లేకపోతే పడే కష్టం చాలా దగ్గర నుంచి చూడడం జరిగింది. అదేవిధంగా ఒక గంట స్పీచ్ ఇవ్వడం కంటే ఒక 4 నిమిషాల పాట ద్వారా ఎక్కువ మందికి చేరవచ్చని, ఎక్కువ మంది యువకుల్లో స్ఫూర్తి నింపొచ్చని, ప్రజల్లో కూడా ఒక మంచి వాతావరణం కల్పించాలని ఉద్దేశంతో ఈ పాట రాయడం జరిగింది. పాప్ సాంగ్ రాయడానికి కారణం ఒక మంచి ఉత్సాహవంతంగా ప్రజలు ఈ కార్యక్రమంలోని పాల్గొవాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ పాట రాయడం జరిగింది. మీరు ఒక ఐపీఎస్ ఆఫీసర్, అందులోనూ కర్నూలు జిల్లా అంటే ఒక ఫ్యాక్షన్ జిల్లాలో వర్క్ చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడంతో పాటు ఇటువంటి యాక్టివిటీస్లో చురుగ్గా పాల్గొనడం అసలు ఏ విధంగా మీరు ఆలోచిస్తుంటారు? పూర్తి స్థాయిలోని గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ పూర్తి స్థాయిలో పర్యటనలు చేస్తూ ప్రస్తుతం అన్ని రకాల నేరాల మీద నియంత్రణ తీసుకురావడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ప్రజలు పోలీసులు సంబంధాలు పెంచడం కోసం ఇటువంటి కార్యక్రమాలు కూడా బలంగా ఉపయోగపడుతున్నాయి. ఒక కప్పట్రాల గ్రామాన్ని దత్తత తీసుకుని బాగు చేయడం కానీ, ఈ నేత్రదానం మీద అవగాహన కానీ, అదేవిధంగా 140 ప్రభుత్వ పాఠశాలని జిల్లా పోలీసులు దత్తత తీసుకుని బాగు చేస్తున్నాం. చూపు కోసం ప్రతి ఒక్కరూ సమాజం కోసం పాటుపడాలని ఒక మంచి దృక్పథంతో, ముఖ్యంగా యువకుల్లో ఒక స్ఫూర్తిని నింపడానికి, ఒక సమాజం పట్ల బాధ్యత, దేశభక్తి ఇవన్నీ కూడా పెంపొందించడానికి ఈ పాట ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. నేత్రదానం వలన కొంతమందికైనా కళ్ళు వచ్చి ఆ చూపుతోనే వాళ్ళ లోకాన్ని చూస్తామని చెప్పేసి జిల్లా ఎస్పీ గారు చెప్తున్నారు. లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చే, తన పాట ద్వారా స్ఫూర్తినిచ్చే విధంగా అందరూ ముందరికి వస్తే తాను కూడా సంతోషిస్తానని ఎస్పీ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.